ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారము. స్థానిక గుండాలు ఇక్కడ ఈ బూత్ లో మెజార్టీ రాకపోతే వాళ్ళందరూ వచ్చి అక్కడ బీజేపీ కోటేసిన వాళ్ళందరిపైన దాడులు చేస్తారు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారు. చాలా రేపు చేసినటువంటి సంఘటనలు కూడా చూసినాం ఇండ్ల మీద పడి. పోయినసారి బీజేపీ కోటేసినటువంటి బీజేపీ సింపథైజర్స్ ఇండ్లపై పడి రేపులు చేసి గృహదహనాలు చేసి ఎంత హింస పెట్టిందో మనం అందరం చూసినాం కదా. అవన్నీ లేకుండా ఖచ్చితంగా మేము మీకు సహాయపడగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడమే ఈరోజు విజయానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చండి. ఓకే. సో అంటే సర్ ఫ్యాక్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టబోతోంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఎంసీ కావచ్చు, వీళ్ళందరి ప్రధాన అస్త్రం ఏంటంటే ఈ సర్ అంశాన్ని వాళ్ళు ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ అయితే ప్రతిరోజు ఈ సర్ అంశం ఆయన ప్రచారంలో ప్రతి చోట కూడా ఉంది. సో ఇది ఎక్కడ మీకు మైనస్ అయినట్టు కనిపించట్లేదు. వెస్ట్ బెంగాల్లో చూస్తే మేజర్గా 89 లక్షల ఓట్లు మీరు తీసేశారు అనవసరంగా. అవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లు, వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఓటర్లు అని వాళ్ళు నానాయాగి చేశారు. ముందుగా సరంశాన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి రాహుల్ గాంధీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతాం. ఎందుకంటే సర్ అనేటువంటి అంశం బెంగాల్లో ఆయన ప్రజల్లోకి తీసుకుపోయిండు, అది బీహార్ లో ఫెయిల్ అయిపోయింది అంశం. బీహార్ ప్రజలు సర్ అనేటువంటి అంశాన్ని పట్టించుకోలేదు. సేమ్ అక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి అంశాన్ని తీసుకుపోయి బెంగాల్లో పెట్టింది. అది ఆ బెంగాల్లో ఈ సర్ అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా వాళ్ళు తీసుకున్నారు, కానీ దాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే తీసేసినటువంటి ఓట్లలో ఏ ఒక్కరు కూడా అంటే ఒరిజినల్ ఓట్లు ఎక్కడా పోలేదు. డబల్ ఉన్నాయో, లేకపోతే చనిపోయిన వాళ్ళో, లేకపోతే ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి వాళ్ళ ఓట్లు మాత్రమే పోయినాయి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఇన్ని లక్షల ఓట్లు కనుక తీసేసింటే, ఒరిజినల్ ఓటర్స్ తీసేసింటే బెంగాల్లో రోడ్లపైకి ఎంతమంది జనాలు రావాలి, ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరగాలి. మీరు అన్నట్టుగా దాదాపు 30 నుంచి 35 లక్షల మంది ఓటు, దాదాపు 70 లక్షల పైన ఓట్లు తీసేసినట్టుగా చెప్తా ఉన్నాను. అట్లా 70 లక్షల ఓట్లలో కనీసం 10 లక్షల మంది వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయాలి కదా. మా ఓటు పోయినాయని చెప్పి కనీసం ఒక్కరన్నా మా ఒరిజినల్ ఓటు తీసేసిండ్రు అని చెప్పి చెప్పాలి కదా. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు తప్పితే ప్రజలు ఎవరు, ఓటర్లు ఎవరు బహిరంగంగా మా ఓటు పోయింది, మాకు అన్యాయం జరిగిందని ఎక్కడా చెప్పలేదు అనేది ఒకటి స్పష్టం. రెండోది, బీహార్ లా స్పష్టమైనటువంటి తీర్పు బీహార్ ప్రజానికం ఇచ్చిండ్రు. సరి మీద ఆయన బీహార్ లో ఇంటింటికి తిరిగిండు, కాలికి బలపం కట్టుకొని తిరిగిండు రాహుల్ గాంధీ. అక్కడ సర్ అనేది పెద్ద ఇబ్బంది లేదు, నిజమైన ఓటర్లు పోవడం లేదు, ఎవరైతే డబులింగ్ ఓటర్లు ఉన్నాయో లేకపోతే వలసపోయిన ఓట్లు మాత్రమే తీసేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అదే అంశాన్ని బెంగాల్లో తీసుకొని పోయింది. అంటే ఇది ఒకటే, ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏ యాక్టివిటీ చేస్తా ఉంది, దానివల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతా ఉంది, ఏ రకమైనటువంటి కీడు జరుగుతుంది అనేటువంటి విషయాలలో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. కాబట్టి సర్ అనేది పెద్దగా అక్కడ ప్రభావం చూపలేదు అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే, మీరు పశ్చిమ బెంగాల్లో అసలైన విషయాన్ని పక్కన పెట్టి అసలు ఏ అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, మమతా బెనర్జీ పాలన ఎంత ఘోరంగా ఉన్నది, అక్కడ చొరబాటుదారుల సమస్య ఏ రకంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో నోరు తెరిచి మాట్లాడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది, ప్రజాస్వామ్యం మొత్తం ఖూని అయిపోయింది, దౌర్జన్యాలు దోపిడీలు అధికమైపోయినాయి, ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికో అత్యాచారానికి గురైతే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఇట్లాంటి అనేక సంఘటనలు బెంగాల్లో జరిగినప్పుడు వాటి అన్నిటి మీద దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోలేదు. కాంగ్రెస్ పార్టీ కనీసం వీటిని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇంకోటి ఏంది, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కలిసి ఉంటాయి, బెంగాల్లో కొట్లాడుకుంటాయి. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే మమతా బెనర్జీ నిలువరించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందనేది ఇక్కడ డిసైడ్ అయిపోయింది. అంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా ప్రసాద్ గారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎందుకు వెస్ట్ బెంగాలే మీకు అంత కీలకం, ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? అందరూ మోదీతో సహా అందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. మిగతా వాటిలో అంటే ఇప్పుడు తమిళనాడులో చూస్తే అది మీకు ఎలాగూ మీ వైపు చూడరు అనేటువంటి నమ్మకం. అటు కేరళ కావచ్చు, సరే అస్సాం పుదుచ్చేరి పైన మీకు మొదటి నుంచి కూడా నమ్మకం ఉంది, అది మాదే అని చెప్తున్నారు. మరి మిగతా ఈ 3 రాష్ట్రాల్లో ఎందుకు అంతగా మీరు ఈ 2 రాష్ట్రాల్లో ఇది చేయలేదు? అంటే మీరు ఒకటి గమనించాలండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గాలివాటంగా అధికారంలోకి రాదు, గాలివాటంగా పూర్తి ఓటు శాతాన్ని పెంచుకోదు. ఎక్కడ కూడా చాలా పకడ్బందీగా వ్యవహారం చేసి చాలా దీని ఏంటంటే కల్టివేటెడ్ పద్ధతిలోనే మనం ఆ పార్టీని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గతంలో చూసుకుంటే బెంగాల్లో కూడా మాకు 3 సీట్లు, 3 సీట్ల నుంచి అంతకుముందు 0 సీట్లు, దాని తర్వాత 3 సీట్లు, దాని తర్వాత 77 సీట్లు, ఇప్పుడు అధికారం వైపుగా వచ్చినాం. అట్లనే మీరు తమిళనాడులో కూడా మాకు ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు మాకు తమిళనాడులో తక్కువ సీట్లు రావచ్చు, లేదా మా కూటమి అక్కడ మా కూటమి పర్ఫార్మెన్స్ చూస్తే డిఎంకే కంటే ఒక 5-6 సీట్లు ఎక్కువనే ఉన్నది.
కానీ తమిళనాడులో కూడా రాబోయేటువంటి రోజుల్లో మా పార్టీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మేము తమిళనాడును కూడా ఆ మా పార్టీని విస్తరిస్తాం. తమిళనాడులో కూడా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు మంచి ప్రశ్న అడిగిన, బెంగాల్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత, బెంగాల్ ఎందుకు మేము స్పెషల్ గా మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇందాక మీకు చెప్పినాను, జనసంఘ్ పుట్టిన గడ్డ బెంగాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి ప్రాంతం బెంగాల్. ఆ వందే మాత్రం నినాదం, వందే మాత్రం రాసింది అండ్ ప్రబలింది బెంగాల్ నుంచి, జనగణమన గీతం మొదలైంది బెంగాల్ నుంచి. అంటే ఇట్లా బెంగాల్ అనేక రకాలైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి బెంగాల్లో జాతీయవాదం అనేటువంటి అంశమే లేకుండా పోతా ఉన్నది. అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు పెరిగి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కేవలం అధికారంలో ఉండడం కోసము దేశాన్ని భ్రష్టు పట్టించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, రోహింగ్యాలకు ఓట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. గుళ్ళల్లో ఇప్పుడు చూస్తే మనము పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి అలా బెంగాల్లో ఉన్నది. గుడిలో పోయి పూజ చేసుకోవడానికి అవకాశం లేదు, శ్రీరాముడికి సేవలు చేసుకోవడానికి అవకాశం లేదు, బొట్టు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఊర్లలో పోతే ఎక్కడ పడితే అక్కడ ఈ పశ్చిమ బెంగాల్ నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మతోన్మాద మూకల దాడులు ఎక్కువైపోతా ఉన్నాయి. దీని నుంచి బెంగాల్ ను రక్షించాలి. దీని నుంచి బెంగాల్ ను రక్షించాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది, ఆడ కన్మరుగైపోయింది లేదు. సిపిఎం పార్టీ ఇంతకంటే ఎక్కువ దౌర్జన్యాలు చేసి సిపిఎం పార్టీ కూడా కన్మరిపోయింది లేదు. ఇక్కడ ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ప్రజలకు ఎక్కడ ఆశాదీపం భారతీయ జనతా పార్టీ. కాబట్టి బెంగాల్లో ఈ వికృత చర్యలన్నింటినీ ఆపడం కోసము వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రాణత్యాగం చేసింది. చాలా సంవత్సరం నుంచి, అంటే మేము బెంగాల్లో 77 సీట్లు గెలిచి 2వ స్థానంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సిపిఎం పూర్తిగా కనుమరుగైనప్పటి నుంచి కూడా మేము అక్కడ కింది స్థాయిలో, అంటే పంచాయతీ ఎన్నికలలో అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు, మున్సిపల్ ఎన్నికల్లో అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. అయినా బెంగాల్ ను విడవకుండా బెంగాల్లో ఈ విదేశీ శక్తుల ప్రాబల్యం తొలగించడం కోసం ప్రయత్నం చేసాం. బెంగాల్ అధికారంలోకి వచ్చినాం. అందుకని మీకు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినా, మేము 3వసారి దేశంలో అధికారంలోకి వచ్చిన దానికంటే ఎక్కువ సంతోషం బెంగాల్లో అధికారంలోకి రావడం వచ్చింది, కల్పించింది. ఆ రకమైనటువంటి సంతోషం ఉన్నది ఇక్కడ అని చెప్పి చెప్పగలిగింది. ఎందుకంటే బెంగాల్ అనేది చాలా రాక్షస పాలన, రాక్షసుని ఎదిరించడం కోసం నిజంగానే అక్కడ యుద్ధం చేయాల్సి వచ్చింది. రావణాసురుని ఎదిరించడం కోసం ఎట్లయితే వానర సేనను తీసుకొని పోయి రాముడు యుద్ధం చేసిండో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే ఇలా మేము బెంగాల్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ విజయం సాధించినటువంటి ఆనందం మాకు కలుగుతా ఉంది. రైట్. అయితే ఎంత చేసినా కూడా మీ ప్రాబల్యము, మీ ఇదంతా కూడా నార్త్కే పరిమితం అవుతా ఉంది. అక్కడ ప్రజలు మాత్రమే సౌత్లోకి జాతీయ పార్టీల హవా తగ్గించేటువంటి ప్రయత్నాల్లో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ సౌత్లో చూస్తే మీకు కర్ణాటక తప్ప ఇక్కడ ఎక్కడా కూడా మళ్ళీ బీజేపీ కనిపించేటువంటి అవకాశం లేదు, ఉండదు అని, రాబోయే కాలంలో కూడా ఉండదు అని చెప్తూ ఉన్నాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు. అంటే మీరు ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను ఇందాక కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, బీజేపీ గాలివాటం పార్టీ కాదు. బీజేపీ మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నటువంటి పార్టీ. మాకు సౌత్ లో మీరు అన్నట్టు కొంత బలం తక్కువగా ఉండొచ్చు, కానీ మమ్మల్ని సమర్థించే పార్టీల బలం సౌత్ లో ఎక్కువగా ఉంటుంది. ఎన్డీఏ బలం సౌత్ లో బ్రహ్మాండంగా ఉండదు. అందులో భాగంగానే మనం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నాం, రేపు కర్ణాటకలో కూడా అధికారంలో. మీరు ఎన్డీఏను భారతీయ జనతా పార్టీని విడివిడిగా చూస్తాం. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వేరువేరుగా. ఎన్డీఏ అధికారంలో ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్టే. మేము ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నాం, రేపు కర్ణాటకలో అధికారంలోకి వస్తాం, రేపు ఇంకా పోతే రేపు తెలంగాణలో కూడా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇందులో ఒకటే ఏంటంటే, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కొంచెం ఎదుగుతూ వస్తా ఉందో ఆ ఎదుగుతూ వచ్చేటువంటి క్రమంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. స్థానికంగా మన మున్సిపాలిటీలలో కూడా దాదాపుగా ఒక 1100 గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మున్సిపాలిటీలోకి వస్తే చాలా మంది కౌన్సిలర్లు, కొన్ని మున్సిపల్ స్థానాలను మేము గెలుచుకోగలిగినాం. అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతా ఉన్నాము. రాబోయేటువంటి రోజుల్లో కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించేటువంటి అవకాశం తెలంగాణలో ఉన్నది. దీనికి కారణం ఏంటి? మేము ఏదో పైనుంచి డబ్బులు గుర్పించో లేకపోతే ఆకర్షణీయమైనటువంటి పథకాలు చెప్పో అప్పటికప్పుడు ఏదో మసిపూసి మారగా చేసి ప్రజల్లోకి వెళ్ళడం లేదు. మేము ప్రజల్లో ఎందుకు లేవు ఆకర్షణీయ పథకాలు? బీజేపీ కూడా స్టార్ట్ చేసింది కదా ఫ్రీబీస్. ముందు నుంచి మేము ఫ్రీబీస్ కి వ్యతిరేకం అని చెప్తూ మీరు ఎలక్షన్స్ ముందుకు వచ్చేసరికి మీరు కూడా వాటికి తలొగ్గారు కదా. అది చెప్తున్నాను నేను మీకు. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మేము మొదటి నుంచి ప్రజల్లో ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోయి వాటి ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా వాళ్ళందరినీ భారతీయ జనతా వైపు కూడగట్టుకోవడం ద్వారా ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు అన్నారు ఇందాక ఫ్రీబీస్ గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని సందర్భాలలో తప్పనప్పుడు
కొన్ని అంశాలు మీరు ఇతర పార్టీలతో చూసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి ఫ్రీ బీస్ చాలా తక్కువ. మాకు భారతీయ జనతా పార్టీకి ఈ ఫ్రీ బీస్ మీద పెద్ద నమ్మకం లేదు. మేము వాటిని పెద్దగా ప్రచారంలో పెట్టేటువంటి అవకాశం లేదు, ఆ సందర్భం కూడా కాదు. మేము అభివృద్ధి ఎజెండాగానే ప్రజలకు పోతాం. ఇప్పుడు వాజ్పేయి గారు మాకు స్పష్టంగా ఒక దిశానిర్దేశం చేసిన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఈ మూడు మాత్రమే ప్రజలకు ఉచితంగా అందాలి. అవి పూర్తిగా ఉచితంగా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ప్రజలకు అందించగలిగినప్పుడు ప్రభుత్వాలు బలంగా ఉంటాయి, ప్రజలు కూడా వాటి విశ్వాసంతో ఉంటారని చెప్పి ఆ మూడింటిని మేము ప్రజల్లోకి ఉచితంగా తీసుకుపోవడానికి మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాటిని చేస్తాం. ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని అవసరాలు వచ్చినప్పుడు ఆ ప్రజలకు కొన్ని వాగ్దానాలు ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము రైతులకు ఇచ్చేటువంటి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉంది. ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఒక ఎకరానికి 3 సార్లు అందిస్తా ఉన్నాం. అంటే 2,000 చొప్పున మనం అందిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి రైతుకు అందిస్తా ఉన్నది. దీంట్లో ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా 6,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉన్నది. ఇట్లాంటి కొన్ని పథకాలు అభివృద్ధికి అవకాశం ఉండి అవసరం ఉండేటువంటి పథకాలని తీసుకుంటా ఉన్నాం. వాటిని భవిష్యత్తులో కొనసాగిస్తాం. అభివృద్ధి ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. రైట్ సార్. రైట్, డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు ఉప్పాల్ లక్ష్మణ్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్.